టుడే ఇట్ వాస్ టూ లేట్ వెళ్ళడానికి. ఇంకేమైందంటే నేను ఎప్పుడో వీడియో ఆన్ చేయగానే ఎవడో ఒకడు వస్తాడు గల్లీలో. సీన్ ఏమైందంటే మా ఫ్రెండ్స్ నేను యాక్చువల్లీ ఇదే గల్లీ వెళ్ళాను, మర్చిపోయి అదే గల్లీ వెళ్తున్నాను. కొంచెం లేట్ అయింది, మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సి వస్తుంది. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, సరే క్లాసెస్కి వెళ్తున్నాను కదా, సంథింగ్స్ డీటెయిల్గా చెప్పండి. మీకు డీటెయిల్ కావాలంటే కమెంట్ చేయండి, ఒకరోజు క్లాస్ తీసుకుంటాను మీ అందరికీ నేను. అంటే నాకు అంతా అర్థం అవ్వలేదు, బట్ నాకు అర్థమైన దాంట్లో ఐఎమ్ ఏ గుడ్ ఎక్స్ప్లెయినర్, యూనో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి నాకు అర్థమైన సబ్జెక్ట్ అనమాట. సో కమెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. ఐ గాట్స్ హాయ్ నిద్ర వస్తుందేమో. ఓకే ఓకే చెప్పండి మీ ఫుడ్ పేరు. ఓకే సే చెప్పు. గోయింగ్ టు ఈట్ టిఫిన్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అంటారా? టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది గైస్? ఇట్స్ 5:30. ఓకే వాట్ ఎవర్. సో వి వాంట్ టు ఈట్ టిఫిన్ రైట్ నౌ. అక్క చెప్పు, అక్కడ కొత్త డ్రెస్ తీసుకొచ్చింది. ఇది నా యూనిఫామ్. సర్దార్ పటేల్ కాలేజ్. సిరిచేరచ్చు కొత్త డ్రెస్ సరే గాయస్, ఇప్పుడు మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. యాక్చువల్ టైం ఎంత అంటే 5:21 ఈవినింగ్ 5:30 గైస్. ఇప్పుడు టిఫిన్ అంటే ఏంటి? ఈవినింగ్ 5:30కే కదా మనం టిఫిన్ చేయాలి. ఇప్పుడు టిఫిన్ అవును, ఇప్పుడే అక్కడ కమెంట్ పెట్టారు కరెంట్ అఫైర్స్ ఎంతో చదువుతున్నారు. మేమైతే న్యూస్ పేపర్ గైస్, సార్ న్యూస్ పేపర్ ఫాలో అవుతాం. మీరు కూడా జాయిన్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. లైక్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే టైమింగ్స్ అయినా సరే ఏమైనా సరే. అండ్ ఇవి ఫ్రీ అనమాట, ఫ్రీ క్లాసెస్. 75 days. అండ్ మేఘన ఎందుకు బ్లాగ్ లో రావాలంటే చేసాం. సో గైస్, దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే జస్ట్ కమెంట్ సెక్షన్ లో మీ ఇష్టం వచ్చి లేక పెట్టండి. నెక్స్ట్ బ్లాగ్ అని చేస్తాం. అండ్ యస్ సుజనా ఇంకో అమ్మాయి తినదండి ఈరోజు, అసలు బయట ఫుడ్డే తినదంట. నేను ఏమంటున్నా తినటోళ్ళని చూడమంటున్నా. మేమందరం అంటే ఇది బాయ్స్ అయినా రావచ్చు, గర్ల్స్ అయినా రావచ్చు. ఫ్రీ కోచింగ్ SBI దానికి. సో మీరు ఎవరైనా రావాలనుకున్నా ఏమైనా అనుకున్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ మాకు ఇప్పటికీ చాలా ఆకలి అవుతుంది. సో బై ఫ్రెండ్స్. సూపర్ మస్తు ఉంటుంది ఇలా. బ్రేక్లో మేము వాళ్ళు తినారంట, నేను తింటున్నాం. టైం ఎప్పుడు టైం ఎంత అవుతుంది, బ్రేక్ ఏందో శిరీష మారలేదు తినారంట లేదు కాబట్టి ఇవ్వండి కాయ. ఎట్లుంది కళ్యాణి? ఇది రోడ్ అయింది కదా, అందుకే నాకు. సో బ్రేక్ తీసుకొని టిఫిన్ తినడానికి వచ్చాను. కింద పట్టుకుంటే జిలేబీ బ్రేక్ కూడా తీసుకున్నాం గైస్. నువ్వు చదువుకోనికి వస్తలే గైస్, ఓకే తినికే. రెండు జిలేబీలు గీంది. ఇదనే బెస్ట్. నువ్వు ఇదన్నా తింటున్నావు కదా, తిరిగినట్లే కదా. కొందరు ఉంటారు మా నాగలక్ష్మిలాగే ఉంటారు. మనం బేకార్గా తింటున్నాం, అదే వెరీ గుడ్ క్వాలిటీ. తినొద్దు గైస్, ఇట్లాంటి తినకండి మీరు. సరేనా, మేము తెలియక తింటున్నాం కానీ మీకు తెలిసి తినకండి. మేము రోడ్ మీద పోతే ఏది కనిపిస్తే తింటాం. ఒకటే జిందగీ, సో తినాలి, ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో మెమరీస్ క్రియేట్ చేసుకోండి అంతే. పెద్ద పెద్ద మాట మాట్లాడు. అదే తీసుకురా అబ్బాయి ఫేస్ రావచ్చు జూమ్ చేసేదాన్ని. సో గైస్, వీళ్ళు కాలేజ్ నుంచి ఇంటికి పోమంటే జామకాయలు చెప్పిన రోడ్ మీద ఏం కనిపిస్తారు తింటురు అని. ఎందుకు సుజరా, సారీ సుజరా అంటున్నా, కళ్యాణి ఇయ్యకూరి పైసలు ఇయ్యకూరి వచ్చేసారు.
పొజిషన్ గైస్ ఆల్రెడీ వాట్ టైం 6 అవుతుంది గైస్ మార్నింగ్. ఎప్పుడో పోతుండే ఊరబెట్టింది ఈ పాటికి. సో గైస్ టైం వాజ్ 7:40. సీరియస్లీ ఇట్స్ 7:40 అండ్ ఐఎమ్ స్టిల్ గోయింగ్. నా కాలు అరిగిపోయినాయి, అన్నీ అరిగిపోయినాయి. ట్రాఫిక్ చాలా ఉంది గైస్. దీపుకి చెప్తేమో అర్థం కాదు. ఊరికి ఫోన్ చేసి ఎంతసేపు అంట. బస్ ఏమన్నా నేను డ్రైవ్ చేస్తున్నానా? కొంచెం కామన్ సెన్స్ ఉంటుంది ఆ మనుషులకి. సో సీ యూ టుమారో గైస్, బాయ్.